వీక్షకులకి నమస్కారం. విబిజీ ఛానల్కి స్వాగతం. మరో 2 నెలల్లో దేశం పార్లమెంట్ ఎన్నికలకు వెళ్ళనున్న సందర్భంలో హోంమంత్రి అమిత్ షా సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ చట్టం అమల్లోకి తెస్తున్నట్టుగా ప్రకటించారు. అసలు సిఏఏ అంటే ఏమిటి? వివరాలు తెలుసుకుందాం. ఎందుకు వివాదాస్పదం అవుతుంది ఇది? శ్రవణ్ కుమార్ గారు సార్, ఈ సిఏఏ అంటే ఏంటి? అసలు ఎందుకు ఇది ఎన్నికల ముందే తీసుకొస్తున్నారు? దీనికి వెనకాల ఉన్న వివాదాస్పద అంశాలు ఏంటి అసలు? అంటే కరెక్ట్గా చెప్పాలంటే 5-6 వారాలే ఉన్నాయి. సరే, ఏదున్నా కూడా ఎన్నికల కోడ్ అయితే ఇంకా వరకు రాలేదు. ఎప్పుడు ఎలక్షన్ అయినా వస్తుంది, ఇంకొక నెల అయితే పడుతుండొచ్చు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందే సమాయత్తం అవుతుంది మన భారతీయ జనతా పార్టీ అని చెప్పొచ్చు, ప్రభుత్వం అయినా అని చెప్పొచ్చు. తప్పేం లేదు. పార్లమెంటీ వ్యవస్థలో, పార్లమెంట్ ఉభయ సభల్లో ఏ నిర్ణయం మద్దతుతో కూడినటువంటి నిర్ణయం ప్రకటిస్తే అది ప్రజాస్వామిక విలువను కట్టుబడి అది చెల్లుబాటు అవుతుంది, నిజంగా కూడా గౌరవించవచ్చు. ఎట్ ది సేమ్ టైం మనోభావాలను కూడా చూడాలి. చట్టం ఈ సిఏఏ అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే పౌరసత్వ చట్టాన్ని, పౌరసత్వ చట్టము అంటే పౌరసత్వం ఎవరెవరికి ఉండాలి, ఎప్పుడెప్పుడు ఉండాలి, ఏమేమి ఉండాలి అనేది పౌరసత్వ చట్టం చెప్తుంది. కరెక్టే. ఆ ఉన్నదాన్ని కొన్ని సవరిస్తూ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే సిటిజన్ అమెండ్మెంట్ యాక్టు. ఇది 2019లో మొదట వచ్చినప్పటికీ ఆ రోజు దాన్ని నోటిఫై చేయలేకపోవడం వల్ల అది అమల్లోకి రాలేదు. సో అది అయ్యేలోపు దానికి చాలా వివాదాస్పదం, నిరసన కార్యక్రమాలు అదంతా జరిగింది. ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కొంచెం వెనకడుగు వేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నిజంగా కూడా మొదటి నుంచి భావజాలం కానీ వాళ్ళు చెప్పే విధానం చూస్తుంటే ఈ సిటిజన్షిప్ అనేది ఒక ప్రధాన ఎజెండాగానే తీసుకున్నారు. ఇక్కడ వీలే కాదు, కాంగ్రెస్ పార్టీ భావజాలం నుంచి కూడా అసలు ఈ సిటిజన్షిప్ ఎందుకు అంశం ముందుకు వస్తుంది అనేది కూడా ఇప్పుడు మనం చర్చించాల్సిందే. ఏమిటంటే ఉద్దేశం ఏంటి అసలు? సిటిజన్షిప్ పౌరసత్వం అనేది జనరల్గా అందరికీ ఏ దేశంలో ఉంటారో ఈ పీరియడికల్ కొన్ని 5 ఏళ్లకు 8 ఏళ్లకు మన అమెరికాలో గ్రీన్ కార్డ్ అంటాం. అంటే ఎవరికైనా పౌరసత్వం ఆటోమేటిక్ వస్తుంటుంది. ఇక్కడ విధానం కొంచెం పాలసీ విధానంలో తేడా ఉంది. ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ దేశ పౌరసత్వం ఉంటుంది. అక్కడే కాదు, యూనివర్సల్ అన్ని దేశాల్లో కూడా ఇదే చట్టం, ఇదే సూత్రం నిబంధన పాటిస్తుంది. ఏ గడ్డ మీద పుడతామో అక్కడ ఆ దేశ పౌరసత్వం ఉంటుంది. అన్ని దేశాలు ఇంచుమించు అవే పాటిస్తున్నాయి. మనకు కూడా జన్మతః అది ఏ దేశస్తుడే కానీ ఇక్కడ పుట్టాడు అంటే మనం టూరిజం కోసం కొందరు వస్తుంటారు అనుకోండి, అప్పుడు పుట్టారనుకోండి. లేదా ఎడ్యుకేషన్ కోసం వచ్చారనుకోండి, అక్కడ పుట్టారనుకోండి. దంపతులు ఏ దేశస్తులైనా సరే ఇక్కడ జన్మతః ఇక్కడ పుట్టిన వాళ్ళకి ఆటోమేటిక్ పౌరసత్వం వచ్చేస్తుంది. అది ఏ బార్నుతో అంటే ఆ పుట్టిన క్షణం నుంచే ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయిపోతుంది పౌరసత్వం. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ లేదు ఇది. కానీ కొంతమంది బ్రతుకు తెరువు కోసం ఈ దేశానికి వలస వస్తుంటారు, ఉపాధి కోసం వస్తుంటారు. మన దేశం నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు, అక్కడ కూడా సమస్య లేదు. ఈ వచ్చే వాళ్ళల్లో ముఖ్యంగా మన నైబర్హుడ్ దేశాల నుంచి అంటే మనకు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి అక్కడ దురదృష్టవశాత్తు ఏంటంటే అక్కడ మతరాజ్యం నడుస్తుంది. అంటే ఆ రాజ్యంలో మతమే ప్రతిపాదికంగా ఆ దేశంలో ఒక మతాన్ని మాత్రం ఎంకరేజ్ చేస్తూ మైనారిటీ మతస్థులని దాడులు చేస్తున్నది. ఇది 100% కరెక్ట్. అక్కడ అభద్రతా భావం లోనైనప్పుడు కానీ, వీళ్ళ మీద వివక్ష నడిచినప్పుడు కానీ, వీళ్ళ మీద దాడులు జరుగుతున్నప్పుడు భద్రత కోసం, జీవన భరోసా కోసం వాళ్ళు అఫీషియల్గానో అన్అఫీషియల్గానో మన దేశంలోనికి శరణార్థులుగా వస్తూ ఉంటారు. ఇది ఈ రోజు నుంచి కాదు, మన దేశ స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా శరణార్థుల నుంచి ఉన్నారు. వాళ్ళని శరణార్థులుగా అంటారు. జనరల్గా ఏంటంటే శరణు గోరు వచ్చిన వారు శరణార్థులుగా అంటారు. బాధ్యత కలిగినటువంటి మానవతా దృక్పథం అంటే మన దేశం ఎప్పటికైనా మానవతా ధర్మంలో కానీ, ఈ హైందవ ధర్మం ప్రకారం చూసినా, మన వేదాల ప్రకారం చూసినా మానవతా ధర్మాన్ని కలిగి ఉంటుంది. సో వీళ్ళని వాళ్ళు ఏ దేశస్తులైనా, ఏ మతస్థులైనా, ఎంత శత్రువైనా శరణార్థులు చూసుకుని శరణార్థులకు శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళ ఆహారాన్ని, వైద్యం అన్నీ ఇస్తుంది. ఏనాటి రాజకీయ పరిస్థితుల్లో అది అన్ని రాజకీయ పార్టీలు చేసినట్టు విధానమే. అయితే ఇలా వచ్చిన వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలనేది ఒక ప్రధాన డిమాండ్. ఎందుకు పౌరసత్వం ఇవ్వాలంటే వాళ్ళకి ప్రాథమిక హక్కులు వస్తాయి. అంటే ఈ దేశ రేషన్ కార్డు లాంటిది కావచ్చు, ఇంకేదైనా సరే వాళ్ళ దేశ ఐడెంటిటీ కావాలి కాబట్టి వాళ్ళకి హక్కు కావాల్సింది కాబట్టి ఇవ్వాల్సిన మంచిదే. అయితే ఇక్కడితో సమస్య లేదు. అయితే వీళ్ళు కాకుండా అన్అఫీషియల్గా శరణార్థులుగా వస్తున్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ల నుంచి వచ్చే వాళ్ళని రోహింగ్యా జాతి అంటారు వాళ్ళని. ఆ రోహింగ్యాల మీదతో ప్రమాదం ఉంది అనేది బీజేపీ శ్రేణులు చెప్తున్నట్టు విధానం. సో అలానే కాకుండా కేవలం శరణార్థులకు వచ్చిన వాళ్ళందరిలో ఎక్కడ సమస్య లేదు, ముస్లింగా ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళతోనే సమస్య. అట్లాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాలి. దేశానికి భద్రతకు, ఈ దేశ సాంఘిక జీవనానికి ప్రమాదం ఉంది వాళ్ళ వల్ల.
కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేయాలి. వాళ్ళని అవాయిడ్ చేయడం అంటే వాళ్ళ పౌరసత్వం కూడా ఈ దేశం నుంచి పంపించాలనేది అంతిమ లక్ష్యం, ఎజెండా, హిడెన్ సీక్రెట్ అని చెప్పేసి ఒక రాజకీయ పాలన. దాన్ని టార్గెట్గా చేసుకుని, దాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ సిఏఏ అనే ఒక చట్టాన్ని ముందుకు తీసుకొచ్చింది. అదేమిటి అంటే శరణార్థులకు వచ్చిన వాళ్ళకు పౌరసత్వం ఇవ్వాలి అని. అయితే ఈ శరణార్థులు వచ్చిన వాళ్ళు ఎవరంటే మళ్ళీ పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళల్లో పౌరసత్వాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఆ చట్ట ప్రకారం ఇచ్చింది ఎవరెవరికి ఇవ్వచ్చు అని వాళ్ళు లిస్ట్ రాసుకున్నారు అంటే ఆ దేశాల నుంచి వచ్చిన హిందువులకు, ఆ దేశం నుంచి వచ్చిన సిక్కులకు, ఆ దేశాల నుంచి వచ్చినటువంటి జైనులకు, ఆ దేశాల నుంచి వచ్చిన బౌద్ధులకు, ఆ దేశాల నుంచి వచ్చిన క్రైస్తవులకు పౌరసత్వం ఇవ్వచ్చు అని ఉంది. మరి ముస్లింలకు అనేది సస్పెక్టెడ్ ఉంది. వీళ్ళు 2014 తర్వాత వచ్చి ఉన్నవాళ్ళు వాళ్ళ వివరాలు తెలియజేసుకొని వాళ్ళకి పౌరసత్వం ఇస్తామని అంటుంది. సరే, ఒకవేళ ముస్లిమ్స్కి ఇచ్చినా కూడా, ముస్లింలో కూడా పౌరసత్వం ఇస్తున్నా కూడా వాళ్ళకు ఫిల్టరైజ్ చేయడానికి, వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని లిస్ట్ అవుట్ చేయడానికి కోసమే ఇది సీక్రెట్గా తీసుకొస్తున్నటువంటి ఎజెండా అని చెప్పేసి ఇతర పార్టీ వాళ్ళు, నాన్ బీజేపీ పార్టీలో విమర్శిస్తున్నారు. ఈ విమర్శ విషయంలో సెన్సిటివ్ మ్యాటర్ ఏంటంటే మతానికి సంబంధించిన అంశాలు కాబట్టి మన దేశంలో మతం అనేది సెన్సిటివ్ ఐటమ్. దీన్ని సెన్సిబుల్గా చేసి, దాన్ని ఘర్షణ చేసి, దాన్ని పోలరైజ్ చేసుకొని ఎన్నికల ముందు లాభపడాలని ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు తీసుకొచ్చి దాన్ని బర్న్ చేసి తర్వాత బెనిఫిట్ పొంది ఆ తర్వాత ఇన్నాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇంతవరకు మౌనంగా ఉన్నటువంటి అదే భారతీయ జనతా పార్టీ మళ్ళీ ఎన్నికల ముందుకు తీసుకురావడం అంటే ఖచ్చితంగా ఇది సెన్సిటబుల్ ఓటర్ పోలరైజ్ కోసం తెచ్చిందని కూడా చెప్పొచ్చు. సో ఓటర్ పోలరైజ్ కోసం తెచ్చిన లక్ష్యం వాళ్ళైతే పార్టీ పరంగా చెప్తుంటే లక్ష్యం మేనిఫెస్టో ప్రకారం చెప్తున్నట్టు కాబట్టి దాన్ని వాళ్ళ పార్టీ వాళ్ళు ఆహ్వానించిన, రాజకీయంగా మనం ఆహ్వానించిన, దీన్ని శాశ్వత పరిష్కారంగా చేయాలి కానీ నిత్యం రగిలి రావణ కాష్టలా చేయకూడదు. ఎందుకంటే ఈ దేశం శాంతియుతంగా ఉండాలి, లేదా ఈ దేశం మతరాజ్యం అని రాజ్యాంగం ప్రకారం ప్రకటించబడి ఉండాలి. అప్పుడు చేసిన తర్వాత ఎలాంటి విమర్శలు రావు, ఎలాంటి విమర్శిస్తానికి హక్కు కూడా లేదు. మాలాంటి వాళ్ళు కానీ ఎవరికైనా విమర్శిస్తానికి హక్కు ఉండదు. చేయాల్సింది అక్కడ రాజ్యాంగాన్ని సవరణ చేసిన మత విధానం తీసుకురావాలి, లేదా ప్రజల్లో సఖ్యత కుదిరేటటువంటి నిర్ణయాలు జరగాలి. లేకుండా ఎన్నికల మధ్య సిఏఏ కానీ ఇంకేం తీసుకొచ్చినా ఎన్నికల నేపథ్యంలో వస్తుంటాయి, ప్రజల్లో చర్చ జరుగుతుంది, అలజడులు జరుగుతాయి. దాన్ని పొలిటికల్ పోలరైజ్ చేసుకునే రాజకీయ నాయకులు పోలరైజ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ బీజేపీ దాన్ని గెయిన్ చేసుకుని లాభపడతానికి అది చూసుకుంటే దాన్ని అపోజ్ చేసి కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు, ఇక ఇతర పార్టీ వాళ్ళు దాన్ని అపోజ్ చేయడం ద్వారా వాళ్ళు పోలరైజ్ చేస్తున్నారు. వాళ్ళేమే దేశం కోసమో ఎవరి కోసమో వాళ్ళు ఓటర్ రాజకీయమే చేస్తున్నారు, వీళ్ళు వాళ్ళ రాజకీయం చేస్తున్నారు, వాళ్ళు ఓటర్ల రాజకీయమే చేస్తున్నారు. ఎవరైతే వాళ్ళని కాదంటున్నారో వీళ్ళకి నైతికంగా మద్దతు వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. ఏదైతే ఈ పోలరైజేషన్ మతాన్ని ప్రతిభగా చేసుకున్నారో అది ఈ దేశ భద్రతకు, ఈ దేశ సౌభ్రతత్వానికి, ఈ దేశ సోదరభావానికి, ఈ దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం కాబట్టి దాన్ని ఖచ్చితంగా విమర్శించాల్సిందే, ఖచ్చితంగా ప్రశ్నించాల్సి ఉంటుంది. సిఏఏ అనేది ఉద్దేశం మంచిదైనా కానీ దాన్ని అమలు చేసే విధానంలో ఆలోచన ధోరణి కానీ, తద్వారా జరుగుతున్నటువంటి ప్రజల్లో అపోహలు కానీ, ప్రజల్లో విభజన కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని రావాల్సిన చట్టం సిఏఏ ఖచ్చితంగా రావాల్సిందే, పౌరసత్వం ఇవ్వాల్సిందే. అపోహలను, విభజనలు ప్రాతిపాదికంగా కాకుండా సౌభ్రాతృత్వంగానో స్నేహపూర్వకంగానే ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు. థ్యాంక్ యూ.